71 కీర్తన 8 చరణం. నీ కీర్తితోనూ, నీ ప్రభావ వర్ణనతోనూ దినమంతయు నా నోరు నిండియున్నదని భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుని ఆరాధించుటకు మనం మందిరానికెళ్తాం. మరి మన నోరు దేనితో నిండి ఉంది? అయ్యో! నాకీ బాధుంది, ఈ శ్రముంది అని ఏడుస్తూ మన నోరుందా? లేకపోతే ఇతరుల గురించి అసూయపు మాటలు మన నోట్లో ఉన్నాయా? పగ, ద్వేషపు మాటలు మన నోట్లో ఉన్నాయా? లేక దేవుని స్తుతించుటలో మన నోరు నిండి ఉన్నదా? సామెతలో ఒక మాటుంటుంది. హృదయం దేనితో అయితే నిండుతుందో అదే నోరు మాట్లాడుతుంది అని. ఈరోజు నీ హృదయం దేనితో నిండి ఉన్నది? ఆయన చేసిన కార్యాలు జ్ఞాపకం ఉన్నాయా? ఆయన చేసిన క్రియల్లో దేన్నైనా మరిచావా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. దేవుడు నీ ఎడల ఎన్ని కార్యాలు చేస్తూ వచ్చారు. నిజమే, మా చర్చ్‌లో కొంతమంది చెప్తారు. ఒకప్పుడు మాకు తినడానికి తిండి లేదమ్మా. ఇప్పుడు మేము చేతి నిండా భోజనం తింటున్నాము. ఒకప్పుడు మాకు సరైన ఇల్లు లేదు. ఒక పూరి గుడిసెలో ఉండేవాళ్ళం. ఇప్పుడు చక్కని ఇల్లు కట్టుకున్నాము. ఒకప్పుడు మా పరిస్థితి ఏం బాలేదు. ఇప్పుడెంత దేవుడి దయ వల్లనే ఇవన్నీ జరిగినాయని చెప్తారు. ఇవన్నీ నిజమే. లోకంలో దేవుడు ఆయన గుప్పిలు విప్పి ప్రతి జీవి కోరిక నెరవేరుస్తాడు. ఆయన మనల్ని కాపాడుతాడు. మన అక్కరలు తీరుస్తాడు. కానీ అన్నిటికన్నా గొప్ప కార్యం మన కోసం చేశాడు. ఇవన్నీ చాలా సిల్లీ థింగ్స్ ఆయనకి. కానీ మన కోసం ఆయన ప్రాణాన్ని పెట్టాడు. మన కోసం రక్తం గార్చాడు. సిలువలో మనకి రక్షణ అనుగ్రహించాడు. మనకి నిత్య జీవం అనుగ్రహించాడు. ఆ నిత్య నరకాగ్ని నుంచి మనల్ని తప్పించాడు. ఇంతకన్నా నీకోసం ఏం జేయాలి? నీకోసం ఎవరైనా ప్రేమిస్తారా? నీకోసం ఎవరైనా ప్రాణం పెడతారా? అన్నీ పైపైన నటనే. ఈ లోకపు ప్రేమ కేవలం నటన. దేవుని ప్రేమ నిజమైనది. అటువంటి దేవుని ప్రేమని మరువకు. ఆయన నీ ఎడల చేసిన గొప్ప కార్యాలు మరువకు. నీ నోటిని, నీ హృదయాన్ని ఆయన యొక్క కార్యాలతో నింపుకో. ఆయన యొక్క సాక్ష్యాలతో నింపుకో. నీ నోరు తెరిస్తే ఆయన యొక్క మాట రావాలి. నీ హృదయం ఆయన యొక్క ప్రేమతో నింపబడాలి. అమ్మో! నా జీవితంలో ఏ వస్తువు చూసినా నీ ఇంట్లో ఆయన గుర్తు రావాలి. ఒకప్పుడు నా ఇంట్లో ఇది లేదు. నేను దీనికోసం ఎంత ఆశపడ్డాను. దేవుడు నాకిచ్చాడు. ఒకప్పుడు నా హృదయంలో మనశ్శాంతి లేదు. ఈరోజు దేవుడు నాకు మనశ్శాంతినిచ్చాడు. రక్షణిచ్చాడు. ఒకప్పుడు నేను పాప కూపంలో, చెడు అలవాట్లతో బానిసైపోయాను. ఇప్పుడు దేవుడు నాకు విడుదలిచ్చి నిత్య జీవానికి వారసుడిని చేశాడు. ఏది చూసినా హృదయంలో తలుచుకున్న, భౌతికంగా చూసిన ప్రతిదీ దేవుడు గుర్తు రావాలి. అట్లా నీ హృదయాన్ని నింపుకో. నీ నోరు నిజంగా ఆటోమేటిక్‌గా దినమంతయే గాదు, జీవించే సంవత్సరములన్నీ గూడా ఆయన్ని స్తుతించుటలో, ఆయన్ని ఆరాధించుటలో, ఆయన గొప్పతనాన్ని వర్ణించుటలో మన నోరు నిండి ఉంటుంది. దేవుడు నిజంగా మన నోటన్నిటిని ఆయన స్తుతించుటలో, ఆయన ప్రభావాన్ని వర్ణించుటలో, ఆయన గొప్పవాడని, మహిమా మహిమోన్నతుడని, సర్వోన్నతుడని, సర్వశక్తిమంతుడని, పరిశుద్ధుడని ఆయన్ని వర్ణించటం మన నోరులు నిండును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.